కృష్ణప్రసాద్ బ్రతకడం చాలా కష్టం. ఆ దేవుడి మీదే భారం వేయాలి అని డాక్టర్లు చెప్తారు. దాంతో శారద, మీరా ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా సరే కేపీని బ్రతికించుకోవాలి అని దేవుడికి పూజలు చేయటానికి ఒక స్వామీజీ దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ స్వామీజీ, ఊరికి ఉత్తర దిక్కున కొండాలమ్మ అనే ఒక అమ్మవారు ఉంది. ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం మోసుకు వెళ్తే మీకు మంచి జరుగుతుంది, కోరుకున్న కోరిక నెరవేరుతుంది, అభిషేకం చేయాలి అని చెప్పటంతో, అలాగే స్వామి, నా భర్తని దక్కించుకోవటం కోసం ఎంత కష్టమైన పూజ అయినా సరే చేస్తాను అని శారద అంటోంది. అవును, నేను కూడా చేస్తాను అని మీరా అంటోంది. అయితే కళ్ళకి గంతలు కట్టుకొని, తలపై బోనం పెట్టుకొని, అక్కడ ఉన్న అన్ని మెట్లు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని బోనం కింద పడకుండా అమ్మవారికి సమర్పించాలి, తర్వాత అభిషేకం చేయాలి అని స్వామీజీ చెప్పటంతో అలాగేనని మీరా, శారద ఇద్దరు బోనాన్ని మోస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. చెర్రి, భూమి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. కళ్ళకు గంతలు కట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే మెట్లపై ఒక పాము తిరుగుతూ ఉంటుంది. ఆ పామును చూసి అందరూ చాలా టెన్షన్ పడుతూ పరుగులు పెడుతూ ఉంటే మీరా తలపై ఉన్న బోనాన్ని కింద పడేస్తుంది. అయ్యో, బోనం ఇలా ముక్కలైపోయిందేంటి అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ కేపీకి ఊపిరి ఆడక సతమతం అవుతూ విలవిల కొట్టుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. శరత్ చంద్ర కాపలాగా ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే శారద మాత్రం పాము వచ్చినా కూడా బెదరకుండా తలపై ఉన్న బోనాన్ని కింద పడేయకుండా అలాగే నిలబడి ఉంటుంది. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి, ఆ పాముని నేను పక్కకు తీసేస్తాను అని భూమి చెప్తుంది. అయ్యో భూమి, పాము భూమి అని చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు ఆగు చెర్రి అంటూ మెల్లగా భూమి ఆ పాము, పడగ విప్పిన పాము ఎదురుగా వెళ్ళి కూర్చొని ఉంటుంది. తన చేతిని పెడుతుంది. అప్పుడే ఆ పాము భూమి చేతుల మీదుగా వీపు నుంచి ఇంకొక చేతిని తీసి గోడపై పెడుతుంది. ఆ చేతి గుండా గోడ దాటి అవతలి వైపు చెట్లలోకి, అడవుల్లోకి వెళ్ళిపోతుంది. అలా భూమి పాముని పక్కకు పంపించేసేయటంతో మళ్ళీ శారద ఇక బోనాన్ని మోసుకొని అమ్మవారికి సమర్పించేసి తర్వాత అభిషేకం చేస్తూ ఉంటుంది. అలా శారద చేసిన పూజల కారణంగానే కేపీ ఎలా ప్రాణాలతో బయటపడతాడు, ఇప్పుడు మీరాకి బుద్ధి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.